Hello everyone, welcome back to my channel Zero to Infinity. Today video లో మనం 7th class maths 7.2 exercise లో first question చూద్దాం. Tell what is the profit or loss in the following transactions. Also find profit percent or loss percent in each case. మనకి ఇక్కడ కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు. అందులో మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది ఫైండ్ చేయాలి. అలాగే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, అలాగే లాస్ పర్సంటేజ్ ఎంత మనం ఫైండ్ చేయాలి. సో ఇందులో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. ఏబిట్ ఇచ్చారు. గార్డెనింగ్ షియర్స్ బాట్ ఫర్ 250 అండ్ సోల్డ్ ఫర్ 325. అంటే గార్డెనింగ్ షేరింగ్స్ 250 రూపీస్కి కొన్నారు, 325 రూపీస్కి అమ్మారు అంట. సో అందులో మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు దీని సొల్యూషన్ గివెన్ దట్ కాస్ట్ ఆఫ్ ప్రైస్ రాద్దాం. సిపి ఈక్వల్ టు 250 రూపీస్ కాబట్టి రూపీస్ సింబల్ వేద్దాం. సెల్లింగ్ ప్రైస్ అంటే ఎందుకు అమ్మారు వాళ్ళు, 325 రూపీస్కి అమ్మారు. మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ గ్రేటర్ దెన్ కాస్ట్ ఆఫ్ ప్రైస్ వచ్చింది. అంటే మనకి ఏమొచ్చినట్టు, ప్రాఫిట్ వచ్చినట్టు. సో ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ఆఫ్ ప్రైస్. ప్రాఫిట్ మనకి ఎంత వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ అంటే 325 మైనస్ కాస్ట్ ఆఫ్ ప్రైస్ అంటే 250. సో ప్రాఫిట్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, 75 రూపీస్. సో ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు మనం ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ చేయాలి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సో ప్రాఫిట్ ఎంత మనకి 75, కాస్ట్ ఆఫ్ ప్రైస్ 250 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 5 5 5 2 5 15 15 ఇంటూ 2 అంటే మనకి 30. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది మనకి, 30%. నెక్స్ట్ మనం బీబిట్ చూద్దాం. ఏ రిఫ్రిజిరేటర్ బ్రాట్ ఫర్ 12,000 అండ్ సోల్డ్ ఎట్ 13,500. ఫస్ట్ గివెన్ దట్ రాసుకుందాం. కాస్ట్ ఆఫ్ ప్రైస్ మనకి 12,000 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 13,500 ఇచ్చారు. ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ గ్రేటర్ దెన్ కాస్ట్ ఆఫ్ ప్రైస్. సో ఇప్పుడు ప్రాఫిట్ ఎంత అన్నది మనం ఫైండ్ చేద్దాం. ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ఆఫ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మనకి 13,500, కాస్ట్ ఆఫ్ ప్రైస్ 12,000. 13,500 మైనస్ 12,000 అంటే 1,500. సో ప్రాఫిట్ మనకి 1,500 వచ్చింది. సో ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ని ఫైండ్ చేద్దాం. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ మనకి ఎంత వచ్చింది, 1,500. సో 1,500 కాస్ట్ ఆఫ్ ప్రైస్ 12,000 ఇంటూ 100. జీరోస్ 2 zeros క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. సో 3 4s 3 50s క్యాన్సిల్. 50/4 వచ్చింది. డివిజన్ చేస్తే 12.5 వస్తుంది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 12.5. నెక్స్ట్ మనం సిబిట్ చూద్దాం. ఏ కబోర్డ్ బాట్ ఫర్ 2,500 అండ్ సోల్డ్ ఎట్ 3,000. ఒక కబోర్డ్ని 2,500కి కొన్నారు, అలాగే 3,000కి అనేది అమ్మారు. సో ఇప్పుడు దీని సొల్యూషన్ చూద్దాం. గివెన్ దట్ కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఈక్వల్ టు 2,500, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 3,000. So SB greater than CP, so profit is gained.
ఇప్పుడు మనం ప్రాఫిట్ని ఫైండ్ చేయాలి. ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ఆఫ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మనకి 3000 మైనస్ కాస్ట్ ఆఫ్ ప్రైస్ అంటే 2500 మైనస్ చేస్తే 500. సో ప్రాఫిట్ మనకి 500 వచ్చింది. ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ని ఫైండ్ చేయాలి. ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఇంటూ 100. దిస్ ఈస్ ద ఫార్ములా. ప్రాఫిట్ మనకి 500 వచ్చింది. సో ఈక్వల్ టు 500 బై కాస్ట్ ఆఫ్ ప్రైస్ అంటే మనకి 2500 ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్. 25 టేబుల్లో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ప్రాఫిట్ మనకి 20%. నెక్స్ట్ మనం డెబిట్ చూద్దాం. ఏ స్కర్ట్ బాట్ ఫర్ 250 అండ్ సోల్డ్ ఎట్ 150. ఒక స్కర్ట్ని 250కి కొన్నారు, అలాగే 150కి అనేది అమ్మారు. సో ఇప్పుడు దీని సొల్యూషన్ చూద్దాం. గివెన్ దట్ కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఈక్వల్ టు 250, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 150. సో ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ తక్కువ వస్తుంది. సో ఇక్కడ మనకి లాస్ వచ్చినట్టు. సో లాస్ పర్సంటేజ్ని అలాగే లాస్ని ఫైండ్ చేయాలి. లాస్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో సిపి మైనస్ ఎస్పి. సిపి అంటే మనకి కాస్ట్ ఆఫ్ ప్రైస్ 250, సెల్లింగ్ ప్రైస్ 150. 250 మైనస్ 150 ఈక్వల్ టు మనకి 100 వస్తుంది. సో ఇప్పుడు లాస్ 100 వచ్చింది. సో లాస్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ బై సేమ్ ఇక్కడ కూడా సిపి ఇంటూ 100 వస్తుంది. ప్రాఫిట్ పర్సంటేజ్ అయితే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. లాస్ పర్సంటేజ్ అయితే లాస్ బై సిపి ఇంటూ 100. లాస్ మనకి 100, సిపి అంటే 250 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 5 1s are 25, 4s are 4 into 10 అంటే 40%. సో లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు 40%.